రియల్ కంటెంట్ జాబ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అనే బటన్ కూడా రావడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ మీకైతే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తే కనుక శ్రీ సత్యసాయి డిస్టిక్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి డిస్టిక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ డిస్టిక్ కోఆర్డినేటర్ పోస్ట్ అనేది ఉందండి. పోషణ్ అభియాన్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 12/1/2026 నుంచి 19/1/2026 వరకు కూడా ఆఫ్లైన్లో అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారండి. మీరు సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్ ఆఫీస్, శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే మీరైతే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలండి. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, srisatyasayi.ap.gov.in. సో అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, శ్రీ సత్యసాయి డిస్టిక్ సంబంధించి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ 1 year కాలానికి తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మన దగ్గర ఉన్న వర్క్ పెర్ఫార్మెన్స్ బట్టి, గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 25 to 42 years అయితే ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే 47 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. జిల్లా కోఆర్డినేటర్కి ఉండాల్సిన విద్యార్హతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శాలరీ అనేది 30,000 వరకు రావడం జరుగుతుందండి డిస్టిక్ కోఆర్డినేటర్కి. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి అడిషనల్గా ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఒకటి అడిగారు. అలాగే తెలుగులో, లోకల్ లాంగ్వేజ్ మనది తెలుగు కాబట్టి తెలుగులో రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో శ్రీ సత్యసాయిలో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. శ్రీ srisatyasayi.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందండి నోటిఫికేషన్తో పాటుగా. సో ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసేయాలి. దీంతో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా, అలాగే స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ సబ్మిట్ చేయాలండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ ఎపిక్స్ పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఒకటి అంటించాలి, అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే డిస్టిక్ కోఆర్డినేటర్ కాబట్టి అక్కడ మెన్షన్ చేస్తారు. మీ యొక్క పేరండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా మీ పేరు రాస్తారు. జెండర్ అంటే మేలా ఫీమేలా అంటే ఫీమేల్ మెన్షన్ చేయాలి. ఫాదర్ నేమ్, మీ యొక్క నాన్నగారి పేరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది. అలాగే ఓసీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ ఏంటనేది మెన్షన్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఇవన్నీ మెన్షన్ చేయొచ్చండి. చాలామందికి ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటాయి, అవి ఉంటే అవి మెన్షన్ చేయొచ్చు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టాలండి. మొబైల్ నెంబర్, మీ యొక్క పర్మనెంట్గా ఉంటే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ అనేది క్లారిటీగా అయితే ఇక్కడ మీరు నోట్ చేయాలి, డోర్ నెంబర్తో సహా. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ ఈ విధంగా నోట్ చేస్తారు కదా. మ్యాక్సిమం మార్క్స్ మీకు మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి కదా 1000కి అనేది చెప్పేసి ఇస్తారు కదా. అలాగే ఒకవేళ ఇంటర్ అనుకోండి 1000కి ఉంటాయి, 10th క్లాస్ అయితే 600కి ఉంటాయి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ రాయాలి. మార్క్స్ ఆప్షన్ అంటే మీకు ఎంత అయితే వచ్చిందో స్కోరు, మీకు వచ్చిన స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, మీకు వచ్చిన మార్క్స్. అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు సర్టిఫికేట్ మీద పాస్డ్ ఇన్ ద మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో మార్చి 2024, మార్చి 2025 ఇలా ఇస్తారు, అలా రాయాలి మనం ఇక్కడ. అలాగే ఏ కాలేజ్ లేదా ఏ యూనివర్సిటీలో చదివామనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అనేది, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సీరియల్ నెంబర్ 1 వేసి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే ఎక్కడ వర్క్ చేశారు, ఏ సంస్థలో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2024 నుంచి 2025 అనుకోండి, డేట్తో సహా ఫుల్ డేటు, మంత్, ఇయర్ 2 మెన్షన్ చేయాలి. అన్నీ మెన్షన్ చేసి ఇక్కడ టోటల్ పీరియడ్ ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి.
అలాగే మీరు 4th to 10th చదివి ఉంటారు కదా, ఆ చదివిన పాసింగ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ పాసింగ్ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి ప్రతి క్లాస్కి కూడా. అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో చదివారు అనేది రాయాలి. టౌన్ అండ్ డిస్టిక్ అంటే ఏ టౌన్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సైన్ స్మాల్ లెటర్స్లో పెడతారు కదా అది. డిక్లరేషన్ ఇక్కడ మీ పేరు అనేది రాసేసి మీ యొక్క ఫాదర్ నేమ్ కింద రాయాలి. ఒకవేళ ఫాదర్ నేమ్ రాయకపోతే వైఫ్ ఆఫ్ అంటే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, మీ యొక్క సైన్ అనేది పెట్టాలి. ఇదేంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. 19వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు, డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసు, శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.